హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హై బ్లడ్ ప్రెషర్ అనేది చాలా సీరియస్ ప్రాబ్లం. అయితే ఈ సీరియస్ ప్రాబ్లమ్ని చాలా కామన్గా మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే ఈ హై బ్లడ్ ప్రెషర్ని మనం ఇంట్లోనే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ని యూస్ చేసుకొని ఎలా కంట్రోల్లో పెట్టుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోవడం కోసం ఫస్ట్ మనకు కావాల్సింది తమలపాకులు, బీట్రూట్, నెక్స్ట్ జీలకర్ర, నిమ్మకాయ. ఇప్పుడు క్లీన్ బౌల్ ఒకటి తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో బీట్రూట్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో తమలపాకుల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వీటన్నిటిని మిక్సీలో వేసుకుని స్మూత్ జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా జ్యూస్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ఈ జ్యూస్ని ఎవ్రీడే మార్నింగ్ పూట తాగాలి. ఇది తాగిన తర్వాత 1/2 అవర్ టు 1 అవర్ వరకు ఏమీ తీసుకోకూడదు. ఈ ప్రాసెస్ని మీరు ఎవ్రీడే చేసినట్లయితే మీరు హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. ఇందులో మనం తమలపాకుని యాడ్ చేయడం వల్ల అందులో మనకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. అవి యాంటీ బ్యాక్టీరియల్ లాగా పనిచేస్తాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. అందువల్ల అది మీ హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచడంలో హెల్ప్ చేస్తుంది. ఇందులో మనం బీట్రూట్ని యాడ్ చేయడం వల్ల అది మీ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ బ్లడ్ ప్రెషర్ని కూడా తగ్గించడంలో చాలా వరకు హెల్ప్ చేస్తుంది. ఇందులో లెమన్ జ్యూస్ని యాడ్ చేయడం వల్ల అది మీ డైజెషన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ జ్యూస్ని మీరు ఎవ్రీడే మార్నింగ్ తీసుకున్నట్లయితే మీరు హై బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్లో ఉంచుకోగలుగుతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంకా ఎలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.